హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఉగ్రం స్టోరీస్. చాలా రోజుల తర్వాత సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? నల్లమల్ల అడవులంటే పచ్చని చెట్లు, కొండలు, ఎంతో అందమైన జలపాతాలు మనందరికీ గుర్తుకొస్తాయి. అయితే అలాంటి అందాలే కాకుండా నల్లమల్ల అడవుల్లో ఎన్నో దైవ మరియు తాంత్రిక రహస్యాలు కూడా దాగి ఉన్నాయి అని అందరూ చెప్పుకుంటారు. కాకపోతే అవన్నీ నేను ఎప్పుడూ నమ్మలేదు. కానీ ఈ మధ్య అవన్నీ నిజాలు అని నాకు అర్థమైంది. అదే నల్లమల్ల అడవి సరిహద్దుల్లో నర్సీపేట అనే ఒక చిన్న కుగ్రామం ఉంది. మా నర్సీపేటలో కాత్యాయని అమ్మవారిని కొలుస్తాము. అమ్మవారి అనుగ్రహం వల్లే మా ఊరిలో అందరూ సంతోషంగా ఉన్నారు అని నమ్మేవారు. ఆ అమ్మవారు చాలా శక్తివంతమైంది. ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అని అందరూ నమ్మేవారు. అందుకని ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకునేవారు. మా నాన్నగారు కాత్యాయని అమ్మవారి గుడిలో పూజారి. ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచేవాడు. అలాగే పొరుగురు నుండి వచ్చిన భక్తులకి మా ఇంట్లో ఉచితంగా భోజనాలు పెడుతూ ఎప్పుడూ ఆ అమ్మవారి సేవలోనే ఉండేవారు. నాన్నగారికి అమ్మవారి అనుగ్రహం వల్ల దివ్య దృష్టి ఉందని ఊర్లో అందరూ అనేవారు. నా చదువు కూడా అమ్మవారి కృప వల్లే జరిగింది. నేను కూడా కష్టపడి డిగ్రీ చదివి చెన్నైలో జాబ్ తెచ్చుకున్నాను. చెన్నైలో పనిచేస్తున్న రోజుల్లోనే అక్కడ నాకు మమత పరిచయం అయింది. తనకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. మా పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇంట్లో ప్రేమ విషయం చెప్పాను. మొదటిసారి నాన్నగారు నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. నాన్నగారు మా పెళ్ళికి అడ్డు చెప్పడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఏం చేయాలో తెలియలేదు. కానీ మమత లేని జీవితం నేను ఊహించుకోలేకపోయాను. ఇంకా చివరికి నాన్నగారి నిర్ణయానికి ఎదురు తిరిగి మమతనే పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన కొద్ది రోజులకి నేను చెన్నై వెళ్ళిపోయాను. మమత అమ్మా నాన్నలతో కలిసి ఊర్లోనే ఉంటాను అని అక్కడే ఉండిపోయింది. నేను వీలు చూసుకొని పండగలకి ఊరికి వచ్చేవాడిని. ఆ సంవత్సరం నేను దసరాకి ఊరికి వెళ్ళినప్పుడు ఊరు మునుపటిలాగా అనిపించలేదు. ఊర్లో అందరూ చాలా సంతోషంగా ఎంతో సందడిగా ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ఊర్లో వారి ముఖంలో ఏదో తెలియని బాధ కనిపించింది. ఊర్లో నా స్నేహితులని విషయం ఏంటని అడిగితే ఊర్లో కోళ్ళు మేకలు కనిపించకుండా పోతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకా కొన్ని రోజుల క్రితమే సుబ్బయ్య బాబాయ్ రక్తం కక్కుకొని చనిపోయాడు అని వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఒకరోజు రాత్రి అడవిలోకి వెళ్ళి వచ్చిన రామయ్య తాత ఒక్కసారిగా అందరితో మాట్లాడడం మానేసి ఇంటికే పరిమితం అయ్యాడు అని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సంఘటనలకి ఊర్లో అందరూ అయోమయంలో పడ్డారు అని జరిగిందంతా చెప్పారు. ఒక్కసారిగా ఊర్లో ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చాయి, ఇదంతా ఎందుకు జరుగుతుందో అని తెలుసుకోవాలని అనుకున్నాను. ఊర్లో జరుగుతున్న సంఘటనల గురించి ఊరి వారితో మాట్లాడితే ఏదైనా ఉపయోగపడే సమాచారం తెలుస్తుందని ఊర్లో ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ చాలామంది అసలు నోరు మెదపలేదు. కొంతమంది మాత్రం కొంత సమాచారం చెప్పారు. ఊరి నుండి కొంతమంది అడవిలో పనికి వెళ్ళేవారు. అడవిలో కట్టెలు కొట్టుకునే వెంకన్నతో నేను మెల్లగా మాటలు కలిపాను. వెంకన్న, అడవిలో ఏం జరుగుతుంది అంటావు? నీకేమైనా తెలుసా అని చాలా సరదాగా అడిగాను. వెంటనే వెంకన్న మొహం బిగుసుకుపోయింది. నేనేమీ చూడలేదు శివ. కానీ పని అయిపోయాక ఇంటికి వస్తుంటే ఆ దారి వెంట రాత్రి అడవిలో నుండి ఏవో శబ్దాలు వినిపించేవి. ఆ శబ్దాలకి భయపడి మేము ఆ తర్వాత నుండి చీకటి పడకముందే పని పూర్తి చేసుకొని ఊర్లోకి వచ్చేవాళ్ళం. అందుకని రాత్రి 6 గంటల తర్వాత ఆ దారిలో వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు అని అన్నాడు. రాత్రి వేళ ఎవరైనా అడవిలోకి వెళ్ళడం నువ్వేమైనా చూసావా అని అడిగాను. నాకేం తెలీదు శివ, నువ్వెందుకు నన్ను ఇలా అడుగుతున్నావు? నాకు చాలా భయం వేస్తుంది అని అక్కడి నుండి వెంకన్న హడావిడిగా వెళ్ళిపోయాడు.
వెంకన్నతో మాట్లాడాక అతని మాటలు నాలో ఇంకెన్నో సందేహాలను పెంచాయి. ఇంకా అడవిలోకి వెళ్ళిన రామయ్య తాతతో మాట్లాడితే అసలు అడవిలో ఏం జరుగుతుందో తెలుస్తుందేమో అని ఆ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎంత అడిగినా తాత ఏమీ మాట్లాడట్లేదు. నీకేదో తెలుసు, కానీ నువ్వు దేనికో భయపడి మాకు ఏమీ చెప్పకుండా దాచుతున్నావు. నువ్వు భయపడొద్దు, మనం దైవంగా కొలిచే అమ్మవారు మనకు తోడుగా ఉన్నారు. ఆ తల్లే మనల్ని కాపాడుతుంది. కాకపోతే నువ్వు ఏమైనా చెప్తే మనం ఏదైనా చేయొచ్చు అంటే అప్పుడు తాత ఇలా చెప్పాడు. అడవిలో పాత రావి చెట్టు దగ్గరలో కొన్ని పశువుల ఎముకలు కనిపించాయి. ఇంకా అక్కడే రక్తపు మడుగులు కూడా కనిపించాయి అని చెప్పాడు. పాత రావి చెట్టు అని వినగానే నేను నివ్వెరపోయాను. ఎన్నో సంవత్సరాల క్రితం అదే రావి చెట్టు దగ్గర ఎవరో తాంత్రిక పూజలు చేసేవాళ్ళు. ఈ విషయం ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంకా ఊర్లో అందరితో మాట్లాడాక అడవిలోనే ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది. అడవికి ఎవరెవరు వెళ్తున్నారని గమనిస్తున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా ఎవరు చేస్తున్నారో కనిపెట్టలేకపోయాను. ఊరిలో రోజుకి ఒకరు చనిపోతున్నారు. అందరిలో ఇంకాస్త భయం పెరిగింది. ఒకరోజు రాత్రి ఎవరో అడవిలోకి వెళ్ళడం చూసి అతని వెనకే వెళ్ళాను, కానీ ఇంతలో అతను ఎక్కడా కనిపించలేదు. ఇంకా అడవి దారినే ఊర్లోకి వస్తాడు అని సరిహద్దుల్లో నేను కాపు కాశాను. ఆ మనిషి తిరిగి రానే వచ్చాడు. తీరా చూస్తే ఆ మనిషి ఎవరో కాదు, మా నాన్నగారే. నేను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇదంతా చేసేది మా నాన్నగారా? ఒకవైపు అమ్మవారిని కొలుస్తూ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? కథలో తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూడండి.